ఎవ్రీవన్. మనం మొన్న థైరాయిడ్ గురించి అంతా మాట్లాడుకున్నాం కదా. నన్ను చాలామంది దీంట్లో డైట్ ఎలా తీసుకోవాలి మేడం అనేది అడుగుతూ ఉంటారు. సో ఇవాళ మనం థైరాయిడ్లో ఎలా డైట్ తీసుకోవాలనేది తెలుసుకుందాము. ముందుగా ఈ ఈ రోజంతా హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందామా. దీంట్లో ఫస్ట్ మెయిన్గా ట్యాబ్లెట్ అనేది ఎప్పుడు వేసుకోవాలని చాలామందికి అనుమానం ఉంటుంది. సో పొద్దున్నే పరగడుపున నిద్ర లేవగానే ఫస్ట్ తీసుకోవాల్సిన థైరాయిడ్ ట్యాబ్లెట్స్. అట్లీస్ట్ దానికి 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం టీ కానీ కాఫీ కానీ అలాంటివి తీసుకోవాలి. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ దీంతో కలిపి తీసుకోకూడదు. అట్లీస్ట్ మనం 3 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. సో ఫస్ట్గా మనం దీంట్లో తీసుకోగలిగిన ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందామా. ఫ్రూట్స్ వచ్చి పపయ్య, యాపిల్, తర్వాత దానిమ్మ ఇలాంటివి హ్యాపీగా తీసుకోవచ్చు. వెయిట్ పెరిగేవి కొంచెం తగ్గించుకోవాలి, అంటే లైక్ అరటిపండు కానీ అలాంటివి తగ్గించుకోవడం మంచిది. తర్వాత బెర్రీ ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. తర్వాత ఇందులో మనం తీసుకోగలిగిన ఫుడ్స్ ఏంటంటే అయోడిన్ రిచ్ ఫుడ్స్, సెలీనియం రిచ్ ఫుడ్స్, తర్వాత జింక్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో వీటిలో అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే సీ ఫుడ్స్ లైక్ సీ వీడ్స్ కానీ సీ ఫిష్ కానీ ఎగ్స్ ఒకటి, మిల్క్, ఇలాంటి వాటిల్లో మనకి అయోడిన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అయోడైజ్డ్ సాల్ట్ కూడా తీసుకుంటే మంచిది. తర్వాత సెలీనియం రిచ్ ఫుడ్స్ వచ్చేటప్పటికి చిక్ పీస్ లేకపోతే పప్పు ధాన్యాలు, తర్వాత చికెన్, తర్వాత ఇంకా వచ్చి బ్రెజిల్ నట్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. బ్రెజిల్ నట్స్ కానీ ఈ సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత సీ వీడ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయి. బ్రెజిల్ నట్స్ వచ్చి 1 కానీ 2 కానీ పర్ డే తీసుకోవచ్చు. తర్వాత జింక్ రిచ్ ఫుడ్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఎగ్లో ఉంటుంది, తర్వాత మిల్క్లో ఉంటుంది, అండ్ ఇంకా పంకిన్ సీడ్స్, తర్వాత ఈస్టర్, ఇలాంటి వాటిల్లో మనకి జింక్ ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. తర్వాత వచ్చి విటమిన్ డి అనేది కూడా వీళ్ళలో డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. అందువల్ల సన్లైట్కి పొద్దున్నే కాసేపు నడవటం, దానివల్ల వెయిట్ లాస్ జరుగుతుంది అండ్ వైటమిన్ డి కూడా మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. తర్వాత దీంట్లో తినకూడని ఫుడ్స్ ఏంటి అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బ్రకోలీ ఇలాంటివి వండకుండా తినకూడదు. వండిన తర్వాత దాంట్లో చాలా వరకు తగ్గిపోతుంది ఆ గైట్రోజన్స్ అనేవి. సో వండకుండా మాత్రం తీసుకోకూడదు ఇలాంటివి. వండిన తర్వాత అయినా సరే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి. తర్వాత సోయా ఫుడ్స్ ఏవైనా సరే, సోయా చంక్స్ కానీ, తర్వాత సోయా పాలు కానీ అవి ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత టోఫు లాంటివి మనం ఈ మధ్య చాలామంది బేకరీల్లో కాల్షియం కోసమని తీసుకుంటున్నారు. ఆ టోఫు కూడా తగ్గించుకోవడం మంచిది. తర్వాత ఇంకా వచ్చేటప్పటికి హెవీగా కాఫీ, టీలు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. తర్వాత వచ్చి ఇంకా ఆల్కహాల్ లాంటివి ఎలాగూ తీసుకోకూడదు. తర్వాత వెయిట్ ఎక్కువ పెరుగుతారు కాబట్టి ప్రాసెస్ ఫుడ్స్ కానీ, తర్వాత షుగర్ ఫుడ్స్ కానీ, చిప్స్ లాంటివి, తర్వాత జంక్ ఫుడ్స్ ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. తర్వాత వీళ్ళలో డీహైడ్రేషన్గా ఎక్కువగా కనపడతాం. మనం డ్రై స్కిన్, డ్రై హెయిర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే కంపల్సరీగా తీసుకోవాలి. ఇవి తీసుకోవాల్సిన ఫుడ్స్. థ్యాంక్ యూ సో మచ్.